గొప్ప దేవుడవు, జీవం గల నాయన నీకు వందనాలు. నా తండ్రి, నా ప్రభువా, మరొక దినాన మరొక నూతన నెలలో నా తండ్రి మమ్మను ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు, వందనాలు. దినములు గట్టించిపోవచ్చు వస్తుంటు నాయన, మీరు అక్కడ సమయము సమీపిస్తూ వస్తుంది నాయన. నా ప్రభువా, మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ లోకంలో ఉన్న ఏది శాశ్వతము కాదు. అశాశ్వతమైన ఈ లోకంలో మేము జీవించినంత పర్యంతము నీ తోడు నీడ నా తండ్రి మాతో ఉంచి నడిపిస్తున్నావు కనుక మేము ఇంకనూ నా తండ్రి ఈ విధముగా నీలో నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల రాజా, ప్రేమ మైడ ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు నాయన. నా తండ్రి, మరి ఇంతకాలము ప్రతిరోజు నా తండ్రి ఉదయకాలాన మమ్మల్ని నిద్ర లేపిన తండ్రి, నీవు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు. మరి నిన్ను స్తుతించి ఘనపరిచి మహింపరచుటకి ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. నా తండ్రి, ఆధ్యాత్మికంగా నా తండ్రి ఈ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డ కూడా అనేక విధములుగా నాయన ఆత్మీయ లాభములు వృద్ధి పొందుతూ వస్తూ ఉంటున్నాం. ఇటు కృప మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు నాయన. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలు, స్తుతి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి యవ్వన బిడ్డలు నా తండ్రి అనేకులు ఉంటుండగా నాయన మరి ఎక్కువ మంది జాయిన్ కాలేకపోతుంటున్నారయ్యా. నా తండ్రి కృప చూపించండి, వారికి మెలకువను అనుగ్రహించి నాయన ఆసక్తిని పుట్టించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మరి ఈ దినం నుండి నాయన ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుండగా నా తండ్రి ఇంటర్ పరీక్షలు, ఇతర పరీక్షల్లో అనేకములు జరుగుతూ వస్తూ ఉంటుండగా నా తండ్రి పరీక్షలు రాయిచున్న బిడ్డలను నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మంచి నా తండ్రి బలమును, జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహించండి నా ప్రభువా. ఎటువంటి ఆటంకములు కలగకుండా సంవత్సర కాలం అంతయు బిడ్డలు చదివిన దాన్ని నా తండ్రి శ్రద్ధగా వ్రాయటకును నా తండ్రి మంచి మార్కులతో ఉత్తీర్ణతను అనుగ్రహించగలందులకై ప్రార్థిస్తున్నా. రాకపోకల్లో మీ తోడు నీడ ఉంచి నడిపించమని బ్రతిమాలు ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుండగా నా తండ్రి మీరే నాయన ప్రతి బిడ్డను నా తండ్రి బలపరిచి సిద్ధపరిచి తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు తండ్రి. నా దేవా, మరి ఈ దినము వాక్యము చెప్పబోచుంటున్న బ్రదర్ జామి రవికుమార్ గారిని బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు నాయన. బిడ్డను ఎంతగానో ఆశీర్వదించారు నాయన. మీ ఆత్మ చేత నింపిన ప్రభువా, మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని మీరే మాతో మాట్లాడగలంతలకై ప్రార్థిస్తున్నాం. ఆసక్తిగా నా తండ్రి నీ పాదములో ఎద్దుకు వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మేము మెలకువగలిగి నా తండ్రి శ్రద్ధ కలిగి వినుటకు చెవులను అనుగ్రహించండి, గ్రహించగల జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా నా తండ్రి మేము గైకొనుటకు, అనుసరించుటకు నీ దయ చూపించండి నా తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము నిశ్చలవిచ్చిన నా తండ్రి, నీ యందు మేము నిజమైన భయభక్తులు కలిగి నీ జ్ఞానమును పొందుకునే కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. జ్ఞానము కొదవగా ఉన్న ఎడ్ల నన్ను అడుగుడి, నేను ఇచ్చేదనని సెలవిచ్చిన నా తండ్రి. నా ప్రభువా, నా తండ్రి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మా హృదయాలను, మా తలంపులను నా తండ్రి మీరు నీ వాక్యము చేత నింపుమని బ్రతిమాలి వేడుకుంటున్నాను నా తండ్రి. అవునైనా నీ వాక్యము ద్వారానే మేము బ్రతకగలము నాయన. నా తండ్రి కృప దయచేయండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఈ ఈ కొన్ని నిమిషాలు నా తండ్రి నీ వాక్యం మాకు బోధింపబడుచూ వస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని బోధించుచున్న బిడ్డకును వింటున్న మాకును నా తండ్రి ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ ఆవరింప చేసి నడిపించగలందులకై వేడుకుంటూ నా తండ్రి ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు
ఈరోజు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ అయ్య గారు జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ రవికుమార్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. కొత్త వారి కోసం చిరు పరిచయం అండి. సభా మర్యాద కోసం పాస్టర్ అయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల మధ్య రవికుమార్ అయ్య గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. రవికుమార్ అయ్య గారు మరియు ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అని కుమార్తె కలరు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ అయ్య గారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి అదేవిధంగా కోటిమ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 38వ వచనం. రాజు కిమ్హాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నువ్వు కోరుకున్నదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. అదేవిధంగా మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందు నుండి పారిపోగా గిలాదీయుడైన బిర్జలయ్య కుమారులు నా సహాయంలోకి వచ్చిరి, నువ్వు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము. ఈ వాక్య సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన విధంగా రాయబడి ఉంది. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములో అనుసరించి నీ ఎడల నువ్వు ఏ పని పూనుకునను అక్కడ ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుందు అని చెప్పి చెప్పుకొస్తూ తన మరణం సమీపించినప్పుడు తన శత్రువులకు ఏం చేయాలి, మిత్రులకు ఏం చేయాలి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 7వ వచనంకి వచ్చినప్పుడు విధంగా చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను నీ సహోదరుని అబ్షాలోము నన్ను తరుముతున్నప్పుడు, నేను పారిపోతున్నప్పుడు గిలాదీయుడైన బిర్జలయ్య కుమారుల సహాయానికి వచ్చారు, నువ్వు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎవరి బిర్జలయ్య? ఈ మధ్యకాలంలో we went through a lot of tough times. మా పాపకి మైల్డ్ అపెండిక్స్ లాగా వచ్చింది, అది పరీక్షా సమయం. అది అప్పటికే ప్రాక్టికల్స్ అయ్యాయి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక పక్క చూస్తే ఇది సమస్య. ఆల్రెడీ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాం. నీరు తాగకూడదు, అదేవిధంగా ఫుడ్ కూడా ఏం తినకూడదు. అన్ని సర్దుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ పాప పంపించింది. మళ్ళీ పాపకి మళ్ళీ ఆ పెయిన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఆ సమయంలో వెతుకుతున్నప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ యొక్క వాక్య భాగం నాకు ఎందుకో నా దృష్టిని బాగా ఆకర్షించింది. అదేంటంటే ఇందాక మనం చదివిన 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 38వ వచనం. రాజు కిమ్హాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వల్ల నువ్వు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. తండ్రి అయిన బర్జలయ్యకు దావీదు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కుమారుడైన కిమ్హాము కోసం నువ్వేవైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో, నీ దృష్టికి అతని పట్ల ఏదైతే అనుకూలంగా ఉందో నేను అతనికి చేస్తాను, మరియు నీవు కోరినదంతా నీకు చేసేదని సెలవిచ్చాను. సో ఆ వాక్యం అనేది ధైర్యపరిచింది. ఆ వాక్యాన్ని విధంగా ధ్యానిస్తున్నప్పుడు అసలు ఎవరి బెర్జలయ్య, ఏంటి కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు మనం చదువుకున్నట్టుగా అబ్షాలోము కుట్ర చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్న సమయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆయన యెరూషలేము నుండి పారిపోతూ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎక్కడ గొర్రెలు కాసుకొని
దేవుని చేత ఉన్నతమైన రాజా స్థానానికి, రాజవంశానికి వెళ్ళాడో అవన్నీ విడిచిపెట్టి మళ్ళీ ఒకప్పుడు తను జీవించిన ఆ స్థితికి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, అయితే దావీదు ఒలివి చోట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని ఎదురున్న జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. కొన్ని సంవత్సరాలు 17 సంవత్సరాల్లో గొలియాతు యుద్ధం చేసి, అంతకుముందు సౌలు ఆయుధాలు మోసేవాడిగా, సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు సితారా చమత్కారంగా వాయించేవాడిగా గొలియాతుని చంపి, అదేవిధంగా సౌలు యొక్క సైన్యాధిపతి అంచెలంచెలుగా ఎదిగి రాజైన దావీదు ఒకప్పుడు ఎక్కడైతే ప్రారంభించాడో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేస్తున్న పరిస్థితి. కాళ్ళకు చెప్పులు లేవు, పాదరక్షలు లేవు, కాలి నడకన ఏడుస్తూ ఎక్కుతున్న పరిస్థితి. యేసుక్రీస్తు 5 రొట్టెలు చిన్న చేపలకు అవతరణ చేసినప్పుడు రాయబడ్డ మాట అంటే, ప్రభు ఇది అరణ్య ప్రదేశం అయ్యా, ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకొని మనం వస్తామని చెప్పి అంటారు. యేసుక్రీస్తు కాలానికి సుమారుగా 1000 సంవత్సరాల పూర్వం చరిత్ర ఇది. అరణ్యంలో పరిగెడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. సో అటువంటి పరిస్థితిలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా దావీదు 2 సమూయేలు 15వ అధ్యాయంతో ఈ విధంగా అంటాడు. 19వ వచనంలో కానీ చూసినట్లయితే తనతో వస్తున్న వ్యక్తులతో విధంగా అంటూ ఉన్నాడు, రాజు గిత్తీయుని కనుగొని, నువ్వు నివాసస్థలము కోరు పరదేశివై ఉన్నావు, నువ్వెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నువ్వు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? అయ్యా, మేము ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్కడుండాలో తెలీదు, ఎవరు ఆహారం పెడతారో తెలీదు. సో తెలియక మాతో కూడా ఈ తిరుగులాట నీకెందుకు అంటున్నాడు ఆయన. సో హీ లాస్ ఎవ్రీథింగ్. కన్న కొడుకులే కసాయి వారిగా తయారై దావీదును తరుముతున్న కాలం అది. సో అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి అట ఆయనకి సహాయం చేశాడట. ఆ వ్యక్తిని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం చూసిన మరి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, దావీదు మహానయమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలు అందరూ యొర్దాను దాటి వచ్చిరి. 27వ వచనం, దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నావాషు కుమారుడగు షోబియాను, లొబేదారు ఊరివాడగు అమ్మేయేలు కుమారుడగు మాకీరును, రొగీలేము ఊరివాడగు గిలాదీయుడైన బిర్జిలయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని ఇద్దరు జనులందరూ భోజనం చేయటకే తీసుకుని వచ్చిరి. అందులో మనం చూసినట్లయితే రొగీలేము ఊరివాడగు గిలాదీయుడైన బిర్జిల్లై అని రాయబడి ఉంది. రొగీలేము అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి పాదములు అనే అర్థం ఉంది, రెండు చూసినట్లయితే రిక్వెస్ట్ ఆర్ ఆస్క్ ఆర్ ఏ ఫేమస్ సోల్జియర్ అనే మాట అర్థం ఉంది. మనం పరమగీతాల్లో కానీ మనం చూసినట్లయితే, పరమగీతాలు 7:1 కానీ చూసినట్లయితే మనకు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. పరమగీతాల్లో సొలొమోను మహారాజు రాసిన పరమగీతాలు 7:1 చూసినట్లయితే, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకులతో నువ్వెంత అందముగా నడుచున్నావు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ప్రస్తుతం మనకు అప్రస్తుతం కాబట్టి, నీ పాద రక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచున్నావు. సువార్త అనే సిద్ధ మనసు గల సూచనగా ఉంది. ఇందాక మనం చూసినప్పుడు వాటిని కోల్పోయి దావీదు నడుస్తున్నట్టుగా మనకి ఉంది. సో ఈ రొగీలేములో జీవించేవారు
నడక అంటే అర్థం ఏంటంటే నడవడిక అని అర్థము, క్యారెక్టర్ లేదంటే బిహేవియర్, ప్రవర్తన అని అర్థం. సో రొగలేము ప్రాంతంలో ఉన్నవారు ఒక గొప్ప నడవడిక కలిగిన వారు. అంతేకాకుండా ఎవరు వారిని రిక్వెస్ట్ చేయకుండానే వారికి కావాల్సిన అవసరాలను తీర్చగలిగే ఉన్నతమైన వ్యక్తులు. మనం చూసినట్లయితే దావీదు కబురు పెట్టినట్టుగా మనకేం అక్కడ లేదు. అక్కడ వారే ఆ విషయాన్ని తెలుసుకొని వారు వస్తున్నట్టుగా మనకు అక్కడ ఆ బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో కానీ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవాలు చాలా ఉన్నాయి. ఎటువంటి అనుభవాలు అంటే, ఒక దినాన ఆయన నాబాలుకు ఆయన కబురు పెడతాడు. ఆయన నాబాలు అనే వ్యక్తికి వాళ్ళు చాలా సాయం చేస్తారు. సాయం చేసినప్పుడు ఆయన గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడు అనే విషయం వారికి తెలిసినప్పుడు కబురు పెడతాడు ఆయన. చూద్దాం ఒకసారి 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్టు విధంగా రాయబడి ఉంది. 6వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమంగా ఉంగాక అని పలికి వర్తమానం తెలియజెప్పాను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించి వారు ఉన్నారనే సంగతి నాకు వినబడిను. నీ గొర్రె కాపురులు మా దగ్గర ఉండగా మేము వారికి కీడుని చేసి ఉండలేదు. వారు కరిమేలు ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోనలేదు. నీ పని వారిని అడిగిన యెడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి ఈ నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిము కదా, నీ దృష్టికి వచ్చి వచ్చినట్లు నీ దాసుకుని కుమారుడైన దావీదుకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పే మాటలన్నింటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరగని వానికి ఇస్తున్నా అని దావీదుతో దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనక్కి తిరిగి దవ్వ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసేది. సో దావీదు ఎవరికైతే సహాయం చేశాడో నాబాలు వారు, యెషయా కుమారుడు ఎవడు? తన యజమాని నుంచి పారిపోయిన ప్రతి ఒక్కడికి ఆహారం పెడతానా, మాంసం ఇస్తానని చెప్పి తిరుగుబాటు చేసిన సందర్భంలో అన్ని కోల్పోయి కన్న కొడుకులే తిరుగుబాటు చేసి, కన్న కొడుకులే దావీదు మీద తిరుగుబాటు చేసిన కాలంలో, అటువంటి పరిస్థితుల్లో కేవలం సమాచారం విని, ఇంకో విషయం ఏంటంటే దావీదుతో స్నేహం, రాజు అయిన అబ్షాలోముతో వైరం. అబ్షాలోము ఎంత దుర్మార్గుడు అంటే అన్నను కరికరించగా అమ్నోనుని చంపేశాడు. తండ్రి ఉపపత్తులతో బహిరంగంగా వ్యభిచారం చేశాడు. తండ్రి అయిన దావీదుని తరిమేస్తూ ఉన్నాడు. సో ఒకవేళ ఈ సమయంలో కానీ ఒకవేళ బెర్జిల్లయి దావీదుకి కానీ సహాయం చేసినట్లయితే రాజుతో యుద్ధమే. బెర్జిల్లయి అనే మాటకు అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ఐరన్, ఉక్కు మనిషి అని అర్థము. మనం చూసినట్లయితే భారతదేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమారుగా 597 సంస్థానాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో, ఉప ప్రధానిగా ఉన్న సమయంలో ఈ 597 యొక్క సంస్థానాలను కలిపాడు ఆయన. ఆ చివరిలో మనం చూసినట్లయితే కాశ్మీరు, అదేవిధంగా హైదరాబాదు, ఈ ప్రాంతాలు మాత్రమే కొన్నిసార్లు ఆ తిరుగుబాటు కారణమయ్యి ఆయన చివరికి అవి కూడా భారతదేశంలో యూనియన్ చేసి, అందుకే ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి ఆయన పేరున 597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గుజరాత్లో పెట్టారు. దాని సుమారుగా 3000 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. అదేవిధంగా బిస్మార్క్ని ఏమంటారంటే, ఆయన కూడా ఇటలీ దేశాన్ని ఐక్యపరిచాడు కాబట్టి బిస్మార్క్ని కూడా ఏమంటారంటే ఆయన కూడా ఐరన్ మ్యాన్ అని చెప్పి అంటారు ఆయన. సో విధంగా కానీ మనం చూసినట్లయితే ఐరన్ మ్యాన్ అని చెప్పి అంటారు ఆయన. ఎందులో ఆయన ఐరన్ మ్యాన్? ఆయన సంకల్పం, ఉక్కు సంకల్పం, తిప్పుపట్టని సంకల్పం, మేలు చేసే ఉక్కు సంకల్పం, ఉపకారం చేసే సంకల్పం, సహాయం చేసే సంకల్పం. ఆయన కోసం మనం చూసినట్లయితే ఆయన పరిచయం చేస్తూ రాయబడ్డ ఆ వాక్యాల విధంగా ఆయన కోసం ఉన్నాయి. చూద్దాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31-32లో
మరి గిలాదీయుడు బెర్జిల్లయ రొగేలిము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. బెర్జిల్లయ 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలవాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చాను. దెర్ ఇస్ దే నాట్ మెన్షన్ ది డేస్, హౌ మెనీ డేస్. ఒక పూట ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఆ పక్కింటి వారు, సంఘం వారు ఒక పూట భోజనం పంపిస్తారు వాళ్ళకి. తర్వాత మళ్ళీ మామూలే. ఇక్కడ చూసినట్లయితే ఆ మహానయములో ఉండగా అతను భోజన పదార్థాలను పంపించి వచ్చాను. ఆ భోజన పదార్థాలు అండి అవి ఈ 5 స్టార్ హోటల్లో ఉన్న మెనూలాగా ఉంది అది. అందులో లేని వంటి ఇంకేం లేవు, అందులో లేని వంటి ఏం లేవు. అంతేకాకుండా పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేశాడట. చాలా సార్లు మనం పెళ్లిళ్ళకి లేదా మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటారు, అయ్యా ఇది పల్లెటూరు అయ్యా, మీరేమనుకోవద్దు, మరి మంచాలు కానీ పరుపులు కానీ తక్కిన కానీ అందుబాటులో ఉండవని. ఇది ఏకంగా అరణ్యం, ఇది మహారణ్య ప్రాంతం అది. సో అరణ్య ప్రాంతంలో తనకు సంబంధం లేని, తను అడగని, తను రిక్వెస్ట్ చేయని, మనకు సామెత ఒకటి ఉంది, అడగని అమ్మాయినా పెట్టదని. అటువంటిది నేను అనుకుంటాను దావీదు ఎవరో బెర్జిల్లయికి తెలుసు, కానీ బెర్జిల్లయి ఎవరో దావీదుకి తెలీదు. సో తెలియని వ్యక్తి కోసం, కష్టాల్లో ఉన్న వ్యక్తి కోసం, శ్రమలో ఉన్న వ్యక్తి కోసం, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి కోసం బెర్జిల్లయి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వయసు సహాయం చేసే వయసు కాదు అది. సుమారుగా 80 సంవత్సరాల వయసు. నరుని ఆయుష్ 70 సంవత్సరములు అధిక బలమైన 80 సంవత్సరములు అయినను అది ఆయాసము దుఃఖమే అంటాడు. సో 80 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి ఉపకారం చేయాలని ఉక్కు సంకల్పం కలిగి, తనకి ఆస్తి కావాలా, ఆస్తి అవసరం లేదు, అధిక ఆస్తి ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు ఆయన. ఇంకేమైనా కోరికలు ఉన్నాయంటే కోరికలు లేవు. మరి ఏంటి ఆయన కోరిక అంటే కష్టాల్లో శ్రమలో ఉన్న సేవకునికి ఉపకారం చేయాలి, దావీదులాంటి మంచివాడికి సహాయం చేయాలి. అయ్యా అంచెలంచెలుగా ఎదిగొచ్చాడు, ఇజ్రాయేలుకి గుల్యత్ అనేవాడిని చంపి ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి దినాన చెప్పులు లేకుండా, రాజ్యం లేకుండా, ఆహారం లేకుండా, పండుకోవడానికి అవకాశం లేకుండా ఉంటున్నాడని మేబీ సెల్ఫ్ మోటివేటెడ్, ఆయన మట్టుకు ఆయన మోటివేట్ చేయబడి దావీదుకి కావాల్సినవన్నీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో, అంతేకాకుండా ఇన్ని రోజులు అయితే అన్ని రోజులు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా పంపించినట్టుగా వాక్యం మనకి సెలవుస్తుంది. అంతేకాకుండా ఆయన ఉన్న ఆ రొగేలేము ప్రాంతాన్ని మనం చూసినా, అంతేకాకుండా వారు దిగిన ప్రాంతాన్ని కానీ చూసినా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అది మహానయము. మహానయం అంటే అర్థం ఏంటంటే మనం చూసినట్లయితే అది 2 సేనలు కలిగిన ప్రాంతం, అది 2 సేనలు కలిగిన ప్రాంతం అది. చూద్దాం ఒకసారి ఆదికాండం 32 అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం 2వ వచనం రాయబడింది. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచిది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానయం అని పేరు పెట్టాను. మహానయం అని అన్న అర్థం ఏంటంటే 2 సేనలు. దేవదూతలు పైగా ఎక్కుచూ దిగుచూ ఉన్న బలమైన దేవుని సేన ఒకటి అన్నీ కోల్పోయి ప్రాణభయంతో పశువులు, స్త్రీలు, చిన్న పిల్లలున్న నిస్సహాయ స్థితిలో అన్నం దర్శించడానికి బయలుదేరిన యాకోబు మరో పక్క. అక్కడ మనం చూస్తున్నట్లయితే 32 అధ్యాయం 24వ వచనంలో ఆదికాండము, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ప్రస్తుతం యాకోబుతో ఎవ్వరు లేరు. ఆ చిన్న గుంపు, చిన్న మంద కూడా లేదు, అందరినీ పంపేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉన్న యాకోబు ఒక పక్క, దేవుని మహాసైన్యం మరో పక్క. ఆ 2 సేనలు కలుసుకున్న ప్రాంతం అది, 2 సేనలు కలుసుకున్న ప్రాంతం అది. సమృద్ధిమైన ఆహారం కలిగి ఐశ్వర్యవంతుడిగా ఉన్న బెర్జిల్లయి ఒక పక్క, అదేవిధంగా ఏమీ లేని నిస్సహాయ స్థితిలో కొడుకే తరుముతూ ఉంటే ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని
అరణ్యమే శరణ్యం అంటూ పరిగెత్తున్న దావీదు ఒక పక్క, సర్వసమృద్ధిని కలిగి మంచి వృద్ధాప్యంలో ఉన్న బెర్జిల్లయి ఒక పక్క. మనం చూసినట్లయితే బోయజ్ కోసం చెప్తూ రూతు గ్రంథంలో ఈ విధంగా ఆయన కోసం ఏం చెప్తారంటే 3వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడేమో నా కుమారి, ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరుకున్నాడు గనుక ఇది ఇలాగో జరుగునో నీకు తెలియని వరకు ఊరుకుండమని చెప్పినాం. అయ్యా, మనుషుడు నేటి దినము నెరవేర్చితేనే గాని, ఒక విషయం తెలిసినప్పుడు, ఒక అవసరం తెలిసినప్పుడు ఊరుకుండేవాడు కాడు. తన వృద్ధాప్యం, అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, సారీ నీకేం చేయలేదని వర్తమానం పంపలే. తెలిసింది సమాచారం. సో సమాచారం తెలిసిన వెంటనే అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పుకుందురని తలంచాడంతే. ఈ డోంట్ నో ది కంప్లీట్ న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఈ డోంట్ హ్యావ్. తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యావల పిండి, వేచిన గోధుమలు, ఒకడు కాదు ఇకన. ఒక రాజుని ఏ విధంగా అయితే చూస్తామో ఆ రాజులాగే చూశాడు ఆయన. రాజులాగే చూశాడు, రాజ్యం ఉన్నా లేకపోయినా. మనం చూసినట్లయితే సిలువలో దొంగనగా చూసినట్లయితే యేసుక్రీస్తు దేవదోషకుడిగా, దేవుని కుమారుడు కాకుండా దేవుని కుమారుడని చెప్పుకుంటున్న వ్యక్తిగా, దేవదోషం చేస్తున్న వ్యక్తిగా, అనేక మందిని బాగు చేసి తను తాను విడిపించుకోలేని ఒక శక్తిహీనుడిగా, బలహీనుడిగా, చేతకాని వాడిగా, అయ్యా నీకు అంత శక్తి ఉంటే మమ్మల్ని విడిపించు, నువ్వు విడిపించుకు మమ్మల్ని కూడా విడిపించు అంటున్న దొంగ అంటున్న మాటలు వింటున్న సమయంలో రెండో దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఒక ఆయన పాట రాస్తా అంటాడు, నాకు మాత్రము నీవు మహారాజువయ్యా మహారాజా, నా ప్రాణ ప్రియుడా ప్రభువా నీకే వందనం. అయ్యా లోకమంతా ఏమంటే అనుకోనే, లోకం ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. నాకు అమెరికా వాళ్ళు దేవుడన్నా, వెనకబడిన వారు దేవుడన్నా, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. నువ్వు మాత్రం నాకు రాజువే ప్రభువా. నా దారిద్ర్యం నుండి లేవనెత్తావు, మా శ్రమ నుండి లేవనెత్తావు, మా పేదరికం నుండి లేవనెత్తావు. అయ్యా ఎవరేమనుకున్నా నువ్వు మాత్రం నాకు మహారాజులనే కనబడుతున్నావయ్యా, మహారాజులో కనబడుతున్నావయ్యా. అందరూ విద్యాదానం, అదేవిధంగా అన్నదానం చేస్తే మీ ప్రాణదానం చేసావు ప్రభువా, నువ్వు నాకు రాజువేనయ్యా. అదే విధంగా ఆ శివుల దొంగ కూడా యేసుక్రీస్తు, అయ్యా నువ్వు రాజువు, నీకు రాజ్యం ఉంది, నువ్వు రాజ్యంతో రాబోతున్నావు, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవన్నాడు. ఒక బెర్జిల్లయి కూడా రాజవస్త్రం లేని, రాజసింహాసనం లేని, రాజు సంబంధించిన చెలికత్తులు పనికత్తులు లేని, అంతఃపురం లేని దావీదు మాత్రం బెర్జిల్లయికు రాజుగానే కనబడుతున్నాడు. అయ్యా నువ్వు నాకు రాజువే, నువ్వు నాకు రాజువే. నువ్వు కబురు పెట్టినా కబురు పెట్టకపోయినా, నాకు అవసరం ఉందని నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఈ ఫీల్డ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. దేవుని రాజ్యం కట్టబడ్డానికి, దావీదు తిరిగి మళ్ళీ సంవత్సరం మీద స్థిరపరచబడ్డానికి, దావీదు యొక్క సంరక్షణలో, దావీదు యొక్క పోషణలో, దావీదు యొక్క పరిపాలనలో తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు దేశము యెహోవాను ఆరాధిస్తూ సుభిక్షంగా ఉండడానికి, అయ్యా నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుని కోరుకున్న వ్యక్తి యొక్క నాయకత్వంలో ఇజ్రాయెల్ దేశం ఉండాలని కోరి ఆయన కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాడంటమ్మా. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉంది. అందుకే మనం చూసిన యెషయా గ్రంథం 32:8 అంటాడు, గనుడు ఘనకార్యములు కల్పించు వారు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములో నిలిచిదురు అంటున్నాడు. మాకు గనులైన వారు అట్రా, వారు ఎందుకు గనులుగా ఎంచబడతారు అని మనం కానీ చూసినట్లయితే యెషయా గ్రంథంలో చెప్పబడ్డ మాట ఏంటంటే 32వ అధ్యాయం 8వ వచనంలో విధంగా రాయబడిన చూద్దాం ఒకసారి. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములు బట్టి వారు నిలిచిదురు అంటున్నాడు. ఎందుకు బెర్జిల్లయి క్రైస్తవ చరిత్రలో, దావీదు చరిత్రలో ఎప్పటి వరకు నిలిచి ఉన్నాడు అంటే, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములు బట్టి వారు నిలిచిదురు. దావీదుకు చేసిన ఉపకారాన్ని బట్టి, దావీదుకు చేసిన సహాయాన్ని బట్టి ఆయన చరిత్రలో నిలిచిపోయాడమ్మా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతమైన మాటలు ఉన్నాయి, ఆ మాటలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఒకవేళ మనం చూసినట్లయితే
ఈ బెర్జిల్లయ్యకి రాజు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఈ యొక్క యుద్ధం అంతా కూడా ఆగిపోయిన తర్వాత అక్కడ చూసినట్లయితే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ముప్పై 33వ వచనంలో దావీదు ఈ బెర్జిల్లయితే విధంగా అంటున్నాడు, యెరూషలేములో నా యుద్ధాన్ని నిలిపి పోషించేదను, నువ్వు నాతో కూడా నది దాటవాలని రాజు బెర్జిల్లయితో సెలవీయగా, బెర్జిల్లయ్య, రాజుగా నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు నేను ఇంకెన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 80 ఏండ్లు అయ్యాను, సుఖదుఖములకున్న భేదమున నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచి నీ దాసుడు వల్ల నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకురాండ యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడవు రాజువగు నువ్వు ఎందుకు భారముగా ఉండవలను, నీ దాసుని నీతో కూడా నది దాటి అవతల కొంచెం దూరం వచ్చేదను గాని రాజువగు నువ్వు నాకంత ప్రత్యుపకారము చేయనేలా, నేను నా ఊరి యందు ఉండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడి అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడ కింహామున ఏలినవాడు రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్మనను. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఎంత హుందాగా ఉన్నాడు ఆయన, ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు ఆయన. ఉపకారానికి ప్రత్యుపకారం ఆలోచన చేయడంలే. బైబిల్లో మాట ఉంది, వేదనను కనుకరించేవాడు యెహోవా కప్పించేవాడు వారు ఉపకారం ప్రత్యుపకారము చేయను అంటాడు. సో ఈయన ప్రత్యుపకారాన్ని ఏం ఆశించడం లే. వదినాన దావీదు ఆశించి, అయ్యా నాబాలు యొక్క దానికి మేము కోటలా ఉన్నాము, గోడలా ఉన్నాము, ఈరోజు ఆయన బొచ్చు కత్తిరిస్తూ ఉన్నాడు, వెళ్ళి సహాయం అడగని అడిగాడు. దావీదు ప్రత్యుపకారాన్ని ఆశించాడు. దినాన ఉపకారం పొందిన వాడేమో అపకారం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ ఉపకారం పొందినవాడు ఉపకారం చేసి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉన్నాడు. ఆయన కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతికి తెలియకుండా ఆ ప్రత్యుపకారాన్ని స్వీకరించడం సిద్ధంగా లేడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే, సుఖ దుఃఖములకున్న భేదము గుర్తింపగలనా, తెలుగులో శాంపు ఉంది, తలలో బోడులైనా తలంపుల బోడులో ఉన్నా అంటాడు. ఈ మధ్యకాలంలో మన పేపర్లో చూసినట్లయితే ఈ వయసు మళ్ళిన వారు ఎక్కువ మంది చిన్నపిల్లలను పాడు చేస్తున్న సందర్భాలు పేపర్లో కోకొల్లగా చూస్తున్నాం మనం. అదేవిధంగా మనకి ఎండి తివార్ అని గవర్నర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత వయసు అయినప్పటికీ ఇటువంటి పనికిమాల పనులు చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా వృద్ధాప్యంలో వివాహాలు చేసుకుంటున్న వ్యక్తులు కూడా చాలా మంది, ఒకవేళ తోడు కోసం చేసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా కేవలం కోరికలతో చేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఉదాహరణ దావీదు కూడా వివాహం చేసుకున్నాడు కానీ అభిషేకాన్ని ముట్టుకోలేదని బైబిల్లో రాయబడలేదు. ఆ విధంగా తోడుకో సహాయానికో చేసుకున్న వ్యక్తులు ఒక లెక్క, కేవలం ఈ కోరికలతో చేసుకున్న వ్యక్తుల సంఖ్య పెరిగిపోతున్న కాలంలో ఉన్నాం. కానీ ఈయనంటున్నాడు, అయ్యా సుఖదుఖములు నేను భేదమును నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచి నీ దాసుడని నేను తెలుసుకోగలను. అయ్యా నా వయసు అయిపోయింది అయ్యా, ఏం తింటే మాకు ఉపయోగం ఏముంది. కానీ ఇస్సాకు అంటాడు, అయ్యా ఒక పని చేయి, నువ్వు అరణ్యానికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చుండు, తినేసి నీకు నేను దీవిస్తానంటాడు. అదే కదా అన్నదమ్ముల మధ్య ఇస్సాకుకున్న యొక్క తిండి మీద ఉన్న అపేక్ష, ఆహారం మీద ఉన్న అపేక్ష ఏమైందంటే అన్నదమ్ముల మధ్య భేదాన్ని పుట్టించింది. సో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తక్కిలో ఉన్నప్పుడు అంటమా బతకడానికి సరిపోయే ఆహారం తింటే చాలు, కానీ దాని మీద జబ్బ చావక కానీ ఎక్కువ తింటే ఏమవుతుందంటే అనారోగ్య పాలు మనం అయిపోతూ ఉంటాం. సో ఇస్సాకు ఒకవేళ ఈ విధంగా చెప్పినట్లయితే, అయ్యా నేను అన్నపానముల రుచి నీ దాసుని నేను తెలుసుకోగలను అన్నట్లయితే ఒకవేళ ఇబ్బంది యాకోబుకు యాషావుకు మధ్య వచ్చేది కాదు. ఆయన అంటాడు, మాంసం తీసి తినేసి నేను ఆశీర్వదిస్తాను అంటాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే గాయకుల యొక్కయు గాయకురాండి యొక్క స్వరము నాకు వినబడినా, అయ్యా నా వినికిడి శక్తి తగ్గిపోయింది, ఆ వాటి భేదాన్ని గుర్తించగలిగే స్థితి నాకు లేదు అంటాడు. అంటే వయసుకు మించిన పనులు విషయంలో సహాయం చేస్తున్నాడు, కానీ సుఖాలు సంతోషాల విషయంలో ఎంత సింపుల్ గా ఉండాలో మన భారతదేశంలో చూసినట్లయితే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అంట. వృద్ధాప్యంలో వచ్చిన వారంటే అన్ని బహుబంధాలను తెంచుకొని ఆ పిలుపు కోసం కనిపెట్టాలట. అందుకే చాలా మంది దేవుని యొక్క భక్తులు పాట పాడుతుంటారు, మంచి మరణం ఏమయ్య అని చెప్పి వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. సో 80 సంవత్సరాల వయసులో ఒక 80 సంవత్సరాలు భక్తి కలిగిన వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా నేను మాట్లాడుతూ ఉన్నాడు.
అంతేకాకుండా కావున నీ దాసులకు నేను నా ఏలినవాడు రాజుకు నీకు ఎందుకు భారంగా ఉండవలను, నీ దాసుని నీతో కూడా నది దాట అవతల కొంచెం దూరం వచ్చేదని కానీ రాజుకు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ వి హ్యావ్. తను చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం కూడా చేయడానికి ఆయన ఇష్టపడడం లేదమ్మా. దావీదు జీవితంలో బలహీనతలు ఉన్నాయి, దావీదు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ దావీదు ముందు నుంచి ఉన్న స్వభావం ఏంటంటే ఉపకారానికి ప్రత్యుపకారం చేసే స్వభావం కలిగిన వాడు దావీదు. మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనంలో, యోనాతాను బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదుని అడిగాను. సౌలు కుటుంబం సేవకుడగు సిబా అని ఒకడుండగా వాడు అతని దావీదును అతను పిలువనంపిరి. రాజు సీబా నువ్వే కదని అడుగతడు, నీ దాసుని నేనే సీబా నన్ను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడుగ్గా సీబా యోనాతాను కుంటుకాలు కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనం చేసినాం. 6వ వచనం, దావీదు మెఫీబోషెతును అతను పిలిచినప్పుడు అతడు చిత్తమని దాసునే ఉన్నానని. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయ్యకు మరలా ఇప్పించును. మరి నువ్వు సదాకాలము నా బలిదనే భోజనం చేయదమని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడిని నా ఎడలు నువ్వు దయ చూపుటకు నీకు దాసుడు ఎంతటి వాడిని నన్ను. సో దావీదుకున్న మంచి గుణం ఏంటంటే ఉపకారం చేసే గుణం ఉంది. ఎందుకంటే దావీదు ఏమీ లేనివాడుగా ఉన్నప్పుడు, ఏ విధంగా అయితే ఇది నా బెర్జిల్లయ్య ఏమీ లేని దావీదును ప్రేమించాడో యోనాతాను కూడా కోసం అలాగే ప్రేమించాడు. సో మనం చూసినట్లయితే 1వ సమూయేలు 18వ వచనంలో దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయగా సౌలు అతన్ని చేర్చుకున్నాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించి యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కలిగిన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చింది. సో దావీదు జీవితంలో ఒక కత్తి లేదు, ఒక దుప్పటి లేదు, విల్లు లేదు, ఏం లేదు, నథింగ్ యూ హ్యావ్. ఏమీ లేనప్పుడు యోనాతాను ప్రేమించి అతను కలిగినవన్నీ ఇచ్చాడు. అంతేకాకుండా అనేక సార్లు తన తండ్రి చేతుల నుంచి దావీదు ప్రాణాన్ని ఆయన విడిపించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అందుబట్టి మనం చూసినట్లయితే దావీదు యోనాతాను చనిపోయిన తర్వాత ఒక కీర్తన రాస్తూ విధంగా అంటాడు. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే 26వ వచనం చూసినట్లయితే, నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడమై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందును నీకు ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి అని అంటున్నాడు. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైందని చెప్పి అంటూ ఉన్నాడు. మనకు ఎక్కువ ఆశీర్వాదం భాస్కర్ చెప్తూ ఉంటారు, గ్రాటిట్యూడ్ ఇస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. మా క్రైస్తవ జీవితంలో ఈ దావీదు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడమ్మా. దావీదు జీవితాన్ని కానీ చూసినట్లయితే హీ రిమెంబర్ ఎవ్రీవన్, హిస్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్. నేను కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి రాశాడు, నో వన్ కెనాట్ ఫర్గెట్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ ఎనిమీ, వాట్ ఎవర్ మేబీ యూ థింక్, డోంట్ ఫర్గెట్ మీ అని రాశాడు ఆయన. అంటే గొప్ప స్నేహితుడిని, భద్రశత్రుని ఎవరు మర్చిపోలేరట. నన్ను స్నేహితుడు అనుకుంటావో లేకపోతే శత్రువు అనుకుంటావు, నన్ను మాత్రం మర్చిపోద్దని కొటేషన్ రాశాడు ఆయన ఈ బుక్ లో, ఇంటర్మీడియట్ ఫేర్వెల్ టైంలో. దావీదుకు 2 ఉన్నాయి, తన శత్రువుని జ్ఞాపకం చేసుకోగలడు, అదేవిధంగా అతను సహాయం చేసిన ఉపకారం చేసిన వాడిని జ్ఞాపకం చేసుకోగలడు. ఒకవేళ శత్రువుని ఒక నిమిషం పక్కన పెడదాం, మన వ్యక్తిగత జీవితంలో ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థాయిలో ఉన్నామంటే, ఆర్థికంగా కానీ, అధికారంలో కానీ, పదవిలో కానీ, భక్తిలో కానీ, క్రైస్తవ్యంలో కానీ ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరు? ఎంతమంది తమ చేతులను మెట్లుగా వేస్తే ఈ స్థాయికి మనం వచ్చాం? మనం ఎంతమంది వంగి వారి వీపులను మనం దిగుతున్నప్పుడు అడ్డం పెడితే ఎక్కుకొని వచ్చాం మనం? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? చదువులో ఉపకారం చేసిన వారు, చదువులో మనం వెనకబడి ఉన్నప్పుడు ఉపకారం చేసిన గురువులు, ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ధైర్యపరిచి బలపరిచి వారి సమయాన్ని కేటాయించిన సండే స్కూల్ టీచర్లు, మనం ఏమైపోతామో తెలియక
కన్నీరు కార్చిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గోజాడిన వారు, మన అప్పుల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వారు, అడగకుండా సహాయం చేసిన వారు, మన కుటుంబంలో ప్రమాదం జరిగినప్పుడు పిలవకుండానే వచ్చిన వారు, ఎప్పుడో మన జీవితాలు పతనమైపోయే జీవితాలు కదా, కుంగిపోయిన జీవితాలు కదా, చనిపోదామని ప్రయత్నం చేసిన జీవితాలు కదా. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో అఫ్కోర్స్ గాడ్ సెండ్ దెమ్. దేవుడి వారిని పంపించాడు. సహాయకులుగా, సహాయం చేసేవారుగా, ఉపకారం చేసేవారుగా చాలా మందిని వారు పంపించారు. చాలా మంది మనం మోటివేట్ చేశారు, చాలా మందిని ధైర్యపరిచారు, చాలా మంది మనం ఉపకారం చేశారు. నా జీవితంలో ఎస్ఎన్ జార్జ్ గారు అని చెప్పి పాస్టర్ గారు ఉండేవారు. యునైటెడ్ బాప్టిస్ట్ లక్ష్మీపురంలో మేము సంఘస్థులం, సుమారుగా ఒక 5 కిలోమీటర్లు మేము ఉంటున్న ఊరు నుంచి. సో ప్రతిరోజు వెళ్ళేవారు. ఆ తర్వాత మధ్యాహ్నం మా ఇంట్లో ప్రార్థన, మేము ఉండే చెప్తున్న ఊర్లో ఒకే కుటుంబం ఉండేది. ఆ చుట్టుపక్కల వారు ఉంటారని చెప్పి నాన్నగారు ఏం చేశారంటే, అక్కడ లక్ష్మీపురం చర్చ్ అయిన తర్వాత మాస్టర్ గారిని మా ఇంటికి తెస్తే, సో ఇంచుమించు మా ఇద్దరం కలిసి వచ్చేవారు. కలిసి వచ్చినప్పుడు ఆ బైబిల్లో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఆయన బోధిస్తూ ఉండేవాడు, చెప్తూ ఉండేవాడు. అంతేకాకుండా నాకు మొట్టమొదటి ప్రసంగ అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఈ యొక్క లెంట్ సీజన్ లో గుడ్ ఫ్రైడే రోజు 2 మాటలు మాట్లాడడానికి ఆయన కొన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి భక్తులు ఎదగడానికి అవకాశం కలిగింది. సో తర్వాత కారణం తిరిగి మళ్ళీ నేను ఉద్యోగానికి ఇటు పక్క వచ్చేసిన తర్వాత మా అత్తగారి బర్త్డేకి ఆయన్ని కలవడం, ఆయనతో వాక్యం చెప్పించడం, ఆయన సన్మానం చేయడానికి, అదేవిధంగా కొన్ని బహుమతులు ఇవ్వడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా చదువు విషయంలో కూడా అఫ్కోర్స్ తల్లిదండ్రులు మనం చేసిన రుణానికి మన చర్మం తీసి జోలు కుట్టించిన రుణం అయితే మనకి తీరదు. ఆ విధంగా చూసినప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో, మనం నిలబడ్డ కింద ఉన్న పునాది ఎవరు వేశారు? తాజ్మహల్ కట్టింది కాదో దాన్ని రాలెత్తిన కూలీలు ఎవరు అంటాడు శ్రీశ్రీ. రాజెక్కిన పల్లకి కాదో దాన్ని మోసిన బోయిలు ఎవరు అంటాడు శ్రీశ్రీ. అదే విధంగా మన జీవితంలో ఇటుక పేర్చిన వ్యక్తులు ఎవరు? మనం ఎక్కిన అందలాలకు బోయేవారుగా వ్యక్తులు వారి పట్ల కృతజ్ఞత కలిగిన వ్యక్తులు మన జీవితాల్లో ఉండబోతూ ఉన్నాయి. ఒక పూట భోజనం పెడితే థ్యాంక్స్ చెప్తాం, ఒక కప్పు నీరిస్తే థ్యాంక్స్ చెప్తాం. మన జీవితం ఈ స్థితిలో ఉండడానికి ఎంతమంది సండే స్కూల్ టీచర్లు, ఎంతమంది స్కూల్ టీచర్లు, ఎంతమంది చుట్టాలు, మేనమామలు, అన్నదమ్ములు, అక్కచెల్లు ఉపకారం చేసి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? అసలు వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉన్నాయా? అసలు ఎప్పుడైనా మన స్థితికి రావడానికి ఎవరిని కారణం ఆలోచన చేశామా? దావీదు అంటాడయ్యా, గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ప్రభువా ఎంత సాయికి తీసుకొచ్చావయ్యా, నేను లెబానోరు దేవద వృక్షాలతో కట్టబడ్డ మందిరంలో నేనున్నాను, శరంపై వేసిన గుడారంలో ప్రభువా నీ మందసం ఉందయ్యా, ఇది నాకేమైనా న్యాయం అనుకొని నాతాన్ని పిలిచయ్యా, నేను మందిరం కడతానయ్యా అన్నాడు. ప్రభువా నువ్వు చేసిన ఉపకారాలకు ఏమి ఇవ్వగలనయ్యా? నేను రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ప్రభువా వేలాది దూడలను ఇవ్వగలనా, వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని ఇవ్వగలనా? నీ రక్షణ పాత్ర చేత పుచ్చుకొని సమాజంలో నీ కోసం చెప్తున్నాయా అన్నాడు. ఎస్, గ్రాటిట్యూడ్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం నాబాలు వలె దావీదెవడు అని చెప్పి అనే స్థితిలో ఉన్నామా లేదు? దేవుడు చేసిన సమస్తమైన ఉపకారాలకు మోసగాడిని యాకోబు అంటాడు, ప్రభువా నువ్వు చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడినయ్యా, నేను అపాత్రుడిని ప్రభు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు బాగా ఎక్కువ ఉన్నాయి కానీ జీవించిన సంవత్సరాలు బహు కొద్దిగా ఉన్నాయి అంటాడు. యెషయా అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పదవులు గలను వాడిని ప్రభు అంటాడు. దేవుడు చేసిన అద్భుత కార్యం చేసిన పేతురు అంటాడు, అయ్యా నేను పాపిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. ఒకవేళ దినాన దావీదు వలె మనకి ఎవరైతే ఉపకారం చేశారో వారిని జ్ఞాపకం చేసుకుందామా? మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో, అనేక విషయాల్లో. ఎందుకంటే ఇతరుల సహాయం లేకుండా ఏ వ్యక్తి స్వయంగా ఎదగడానికి, ఒక ఆయన అంటాడు మేనేజ్ ఎ సోషల్ యానిమల్. అరిస్టాటిల్ అంటాడు మేనేజ్ ఎ సోషల్ యానిమల్ హూ డోంట్ నీడ్ ది మ్యాన్ ఎదర్ ఇస్ ఏ గాడ్ ఆర్ ఏ యానిమల్ అంటాడు. మనుషుల సహాయం అవసరం లేనివాడు వాడు భగవంతుడైనా కావాలి, లేదంటే పశువైనా కావాలంటాడు. మన ఎదిన క్రమంలో అనేక మంది ఉపకారం చేశారు, మేలు చేశారు, సహాయం చేశారు. అంతేకాకుండా ఇది నాలాంటి వారు వాక్యం చెప్తున్నారంటే, రత్నాకర్ లాంటి వారు అవకాశం ఇవ్వబట్టే. అదేవిధంగా నేను ఉద్యోగంలో ఎదుగుతూ ఉన్నానంటే నాది పై అధికారులు అవకాశం ఇవ్వబట్టి. సో మెనీ పీపుల్ దే ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్.
కెన్ వి రిమెంబర్ దెమ్ టుడే? వారిని జ్ఞాపకం చేసుకుందామా? ఒక పండో, ఒక పువ్వో, లేదంటే ఒక మంచి మాట, అయ్యా మీరు ఆనాడు చేసిన ఉపకారాన్ని బట్టి, మీరు ఆనాడు చేసిన సహాయాన్ని బట్టి దినాన్ని స్థితిలో ఉండగలిగాను అనే కృతజ్ఞత భావం మాట చెప్పగలిగితే, మేబీ ఎవరైతే జీవితంలో కుంగిపోయి నిరాశల్లో ఉన్నారో, నా జీవితం ఎందుకు కొరగాకుండా ఉండిపోయింది, ఉపకారం లేకుండా ఉండిపోయింది అనుకున్నవారో ఖచ్చితంగా సహాయం జరుగుద్దంట. ఒక పాస్టర్ గారు ఒక పల్లెటూరులో సేవ చేస్తూ ఉండేవాడు ఆయన. తనతో పాటు సేవ చేసిన అనేక మంది అమెరికా దేశంలో గొప్ప గొప్ప ప్రాంతాల్లో, గొప్ప గొప్ప స్థలాల్లో ఉండేవారు. ఇది పాపం పల్లెటూరులోని జీవితం అంతా గడిపించాడు. ఆ పిల్లలు కూడా వారు విమర్శిస్తుండేవారు, నాన్న నువ్వు పలానా దగ్గర సేవ చేసి ఉంటే బాగు, నీ పల్లెటూరులోనే ఉండిపోయావు, దాన్ని బట్టి మాకేదో ఉపకారం లేకుండా మాకు అయిపోయిందంట. సో ఒకనొక సమయంలో ఒక ఆయన ఫోన్ చేసి, నేను పలానా అమెరికా చర్చెస్ ప్రెసిడెంట్ అండి, నేను డిన్నర్ చేయాలి అని చెప్పి అన్నాడు ఆయన. సరే అని చెప్పి మొత్తం మీద ఆయన నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. సరే పిలిస్తే వెళ్ళాడు. పిలిస్తే వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఎవరైతే అమెరికన్ పాస్టర్స్ ప్రెసిడెంట్ ఉన్నానని చెప్పాడనే, ఒకప్పుడు నేను సండే స్కూల్ స్టూడెంట్ అని, మీరు పెద్ద గొప్పగా వాక్యం చెప్పేవారు కాదు, కానీ మా మీద చేతి నుంచి ప్రార్థన చేసేవారు, ప్రభా ఈ బిడ్డలను నువ్వు దీవించాలి, నేను అమెరికా దేశంలో ఉన్న సేవకులకు నేను నాయకుడిగా ఉన్నానని చెప్పి అన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడట. ప్రభా నేను చేసిన ఉపకారం ప్రత్యుపకారం చేశాడు. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో ఆయన చనిపోయాడు. వాళ్ళ పాపకి ఏమో క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళింది ఆ పాప. బాగా ఖర్చుతో కూడిన ఆపరేషన్. డాక్టర్ ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత ఆపరేషన్ చేసుకోవడానికి అవకాశం లేక వెనక్కి వచ్చిపోతుంటే డాక్టర్ గారు మళ్ళీ పిలిచి, అమ్మ నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బిల్ ఏం చేశారంటే డాక్టర్ గారు ఆయన పేరు మీద వేసుకున్నాడు. ఆయన సారీ డబ్బు ఎవరు కట్టారంటే పలానా డాక్టర్ కట్టారు. అయ్యా ఎవరో ఏంటమ్మా, మీ యొక్క నాన్నగారు సంఘంలో సండే స్కూల్ చైల్డ్గా ఉన్నాను నేను, మా తండ్రి గారు చనిపోయి బహు పేదరికంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు చేరదీసి నాకు సహాయం చేశారు, ఒక క్రిస్టియన్ హాస్టల్లో వేశారు, అందులో నుంచి నేను ఎదిగి స్థాయికి వచ్చాను నేనని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎంతో ఏడ్చిందట. నాన్న నువ్వు ఎందుకు చేతకాని వాడవని, నీకు సేవ చేయడం రాదు, డబ్బులు సంపాదించడం రాదని చెప్పి అనుకున్నాను, నువ్వు చేసిన సేవే దినా నా ప్రాణాన్ని కాపాడింది. నీ ఆహారం నేల మీద వేయమో, చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ నీకు కనబడదని వాక్యం అంటే చెప్తున్నాను. డెఫినెట్లీ మన ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ యొక్క బెర్జిల్లయి చేసిన సహాయానికటమా దేవుడు వారి బిడ్డను దీవించాడట. మా పాప ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క సేవ, ఒక పక్క ఏమో పరిస్థితి. ఇప్పుడు మనకేమొచ్చినా తట్టుకోగలం మనం, కానీ పిల్లలకు వచ్చినప్పుడు ఏం చేయగలం మనం? ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను. మన బిడ్డల పట్ల మనకు ఏదైతే ఆశ ఉందో, అక్కర ఉందో అంటామా, నీ దృష్టికి అనుకూలమైన దానిని అతనికి చేసేదను, మరియు నా వల్ల నువ్వు కోరినదంతా నేను చేసినదని సెలవిచ్చిన. సో గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ఈచ్ వన్ ఆఫ్ us టుడే, అమ్మ నీ బిడ్డల పట్ల నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నీ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వల్ల నువ్వు కోరిందంతా నేను చేసేదనని సెలవిచ్చాను. ఎస్, ఎందుకంటే బెర్జిల్లయి కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజు సహకరించాడు, సహాయం చేశాడు, ఆహారం పంపాడు, సుఖాన్ని కోరుకున్నాడు. రాజుతో రాజుగా ఉన్న అబ్షాలోముతో యుద్ధం జరిగిన తన ప్రాణానికి తెగించి ఉపకారం చేశాడు. దావీదు స్థితిని జ్ఞాపకం చేసుకోలే, తనకేమొద్దో ఆలోచించేయలే. అందుకే రాజు ఏదైనా అంటున్నాడు, అయ్యా నాతో కలిసి భోజనం చేయవా అంటున్నాడు ఆయన. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ పేదరికంలో, కష్టంలో, శ్రమల్లో, వ్యతిరేకతలో, ఇబ్బందుల్లో దేవుని పేరట ఒక చిన్న కార్యం చేసిన, దేవుని పేరట 2 మాటలు మనం చెప్పగలిగిన, మనం చూసినట్లయితే ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో కానీ, అదేవిధంగా నార్త్ ఇండియాలో కానీ అనేక మంది వ్యతిరేక పరిస్థితులు, అనేక మంది దేవుని కోసం చెప్తే రాజుతో, అధికారులతో శత్రుత్వం వస్తుంది వారికి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే మనం సేవ చేస్తామో, దేవుడు మన బిడ్డల కోసం చేస్తున్న వాగ్దానం ఏంటంటే, అయ్యా నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. ఒకప్పుడు సేవ చేయడం భాగ్యంగా ఉండేది. ఇది నా శ్రమలతో కూడింది, ఇబ్బందులతో కూడింది, విమర్శలతో కూడింది. నాకడ మీద చేయి పెట్టాం, వెలుగు తట్టు చూచి విశ్వాసాన్ని కోల్పోతామా?
శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైనా అన్నిటికీ నువ్వు నన్ను ముందుకు సాగిపోతాం ఆలోచించేదండి. ఆ విధంగా మనం చేసింది నాన్న దేవుడట ఈ వాగ్దానాన్ని మనం నెరవేరుస్తాడటమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే యొర్దాను నదిని దాటిన అనుభవం మోషేకి లేదండి. 40 దినాలు ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు ఆయన. కానీ మోయాబు దేశంలో నెబో శిఖరం మీద ఆగిపోయింది ఆయన ప్రయాణం. యొర్దాను నది దాటే అనుభవం ఆయన జీవితంలో లేదు. కానీ ఈ బెర్జిలయ్య జీవితంలో చూసినట్లయితే యొర్దాను నది దాటగలిగిన అనుభవం ఆయన జీవితంలో ఉంది. అంతేకాకుండా రాయబడ్డ మాట అంటే ఆ కిందన మనం చూసినట్లయితే 39వ వచనంలో జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బెర్జిలని ముద్దు పెట్టుకుని దీవించను. తర్వాత బెర్జిలి తన స్థలమునకు వెళ్ళిపోయినా అంటాడు ఆయన. ఆ నది దాటిన అనుభవం, యొర్దాను నది దాటిన అనుభవం. ఆ యొర్దాను నదిలోనే యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు. ఆ యొర్దాను నదిలోనే అనేక మంది సుంకరులు, పాపులు, సైనికులు అనేక మంది బాప్తిసం పొందారు. సో ఆ రక్షణ అనుభవాన్ని దాటి వెళ్ళిన అనుభవం బెర్జిలయ్య జీవితంలో ఉంది. రాజు ముద్దు పెట్టుకున్నాడట, కౌగిలించుకున్నాడట, తన కృతజ్ఞతను ఆయన తెలియజేశాడట. అక్కడితో చరిత్ర ఆగిపోలేదండి. ఆ కిమ్హాం ఎవరో చూద్దాం ఒకసారి మనం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం గాని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం గాని మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం. 18వ వచనం చివరి లైన్ చదువుతున్నాను నేను. అహీకాము కుమారుడైన గెదలయ్యను నెతన్యా కుమారుడైన ఇస్మాయిల్ చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదననుకొని బెత్లెహేము దగ్గరున్న గిరేతు కిమ్హాములో దిగిరి. గిరేతు కిమ్హాము అనే మాటకు అర్థం ఏంటంటే సత్రం అని అర్థం అండి. గిరేతు కిమ్హాం అనే మాటకు గిరేతు అని అర్థం ఏంటంటే సత్రం అని అర్థము. కిమ్హాం అంటే ఎవరంటే బెర్జిలయ్య కుమారుడు పేరు కిమ్హాము. మనం చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం సత్రం కోసం. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టిన. ఏంటి గిరేతు కిమ్హాం సత్రం ఏంటి, యేసుక్రీస్తు అందులో పడుకుని పెట్టడం ఏంటంటే మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క సత్రంగా మలచబడ్డ గృహం అనేది ఒక రాతి గృహం. అది ఎవరిదని మనం ఆలోచన చేసినట్లయితే రూతు బోయోజు వివాహం చేసుకున్న తర్వాత వారి వివాహానికి, వారి యొక్క వైవాహిక జీవితాన్ని గుర్తుగా వాళ్ళు ఏం చేశారంటే నూతన గృహంలో వారు వారి యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభించారు. అది ఎక్కడుందంటే బెత్లెహేములో ఉంది. బెత్లెహేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళే హైవేలో అది ఉంది. అది ఆయన ఏరి కోరి దాన్ని తొలిపించుకున్నాడు ఆయన. ఒకవేళ దాని యొక్క లెక్కలు మనం చూసినట్లయితే అది 9 అడుగుల ఎత్తులో కట్టబడ్డది. దాని వెడల్పు 11 అడుగులు, దాని పొడవు 39 అడుగులు. అంటే ఒక రాతిని తొలిచి రాతి గృహాన్ని వారు కట్టుకున్నారు వాళ్ళు. అది కొత్త గృహం. అది అందులో వారు కాపురం చేసిన తర్వాత ఉబేదెదను కన్నారు. తర్వాత యెషయా తర్వాత ఏమైందంటే అది యెషయాకు 8 మంది కుమారులు. అది ఎవరికి ఇద్దామని ఆలోచన చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అప్పటికే దావీదు తన స్థాయిని, స్థితిని మార్చుకొని ఏకంగా ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు ఆయన. సో బెత్లెహేం అనేది ఆటోమేటిక్ గా దావీదు రాజ్యంలోనే ఉంది. అది రాజు ఆయన. సో ఆటోమేటిక్ గా బెత్లెహేం అనేది దావీదుది. కానీ తండ్రి కూడా యెషయా కూడా ఆలోచన చేసి ఏం చేశాడంటే అది దావీదు పేరటంగా అక్కడ యెరూషలేములో వారికి ఉన్న, బెత్లెహేములో వారికి ఉన్న ఆస్తులు గృహంగానే ఉన్నట్లయితే ఎవరు దాన్ని ముట్టరు. కాబట్టి ఏం చేశాడంటే వంశ పారంపర్యంగా తనకు వచ్చిన యొక్క కిమ్హాం ఉన్న స్థలాన్ని ఏం చేశాడంటే దావీదుకి అప్పగించాడు ఆయన. దావీదు ఏం చేశాడంటే నేను ఆకలితో ఉన్నప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యా వారి కుటుంబం అంతా వచ్చి నాకు సహాయం చేసిందే, ఆ సహాయానికి నేనేమైనా చేయగలనా అని ఆలోచన చేశాడు ఆయన. అయ్యా బెర్జిలయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడే, నేను పిలవకుండానే నన్ను పోషించాడు, నన్ను ఆదరించాడు, నన్ను ప్రోత్సహించాడు, నేను ప్రేమించకుండానే అన్నీ చేశాడు, అలసియును నన్ను సేద తీర్చాడు. ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాము అలసి ఉన్న దేవదూతలకు సేద తీర్చాడు. అయ్యా ఇందుకొరకే కదా వచ్చారు మీరు, అయ్యా కొంచెం భోజనం చేయండి, మీకు ఆహారం సిద్ధపరుస్తానని చెప్పి తన యొక్క దగ్గరకు వచ్చిన దేవుని యొక్క సేవకు దేవదూతలను ఏ విధంగా మనం చూసినట్లు చూద్దాం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో
మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు దూడ మీద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతను కనబడెను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాయట్లా, ఇప్పుడు నీ దోషం దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దోషం యొద్దకు వచ్చితున్నాను. వారు నువ్వు చెప్పినట్టుగా చేయమని చెప్పారు. అదే విధంగా ఈయన కూడా మనం చూసినట్లయితే అలసిన దావీదుని సేద తీర్చాడు, ఆకలితో ఉన్న దావీదు యొక్క ఆహారం తెచ్చాడు. ఈవెన్ ఈ ఫీడ్, ఈ ప్రొటెక్టెడ్ ది కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ కంఫర్టెడ్ హిమ్, ఈ కేర్డ్ హిమ్, ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దట్ వితౌట్ ఎనీ రిక్వెస్ట్. అంతేకాకుండా he just know the situation about the David, that's all. No one invited him. ఆయన ఎవ్వరు ఆహ్వానించలేదండి, ఎవ్వరు చెప్పలేదండి ఆయనకి. సో ఇంత చేసిన రాజుకు నేను ఏం చేయగలను, బెర్జిలేకి ఏం చేయగలను ఆలోచన చేసి తనకు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిని అంతా నటమా బెత్లెహేము చుట్టుపక్కల ఆస్తిని అంతా కూడా తీసుకెళ్లి కింహాము చేతిలో పెట్టాడంట. అదేంటి రాజా, నీ కొడుకులు ఉన్నారు, వారసులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వారందరిని విడిచిపెట్టి నాకు ఇచ్చావంటే, నా కొడుకులు నన్ను తరిమినప్పుడు, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టినప్పుడు, అయ్యా నీ తండ్రి పెద్ద కొడుకులా నా చెంత చేరి నన్ను సేద తీర్చాడు, ఆకలి తీర్చాడు, అన్నిటికన్నా నేనున్నానని నాకు ధైర్యం నన్ను చాలా ధైర్యపరిచింది. నేను తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అది నేను తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. రెండోది, ఒకవేళ నా కొడుకు తండ్రిని నన్నే చంపడానికి ప్రయత్నం చేస్తే మీ తండ్రి ఎంత, పరిస్థితి ఎంత, కానీ ఆ పరిస్థితులు ఏమీ లెక్క చేయకుండా నాకు సహాయానికి వచ్చాడు. కాబట్టి ఆస్తి నువ్వు తీసుకొని ఇచ్చినప్పుడు, సో కింహాము ఏం చేశాడంటే, కింహాము తన ఆస్తిని తీసుకొని దాన్ని పోషించడం, సంరక్షించడం ప్రారంభించాడు ఆయన. కొంతకాలానికి కబురు వచ్చింది కింహాముకి. ఏమైనా కబురు వచ్చిందంటే, నీ తండ్రి బెర్జిలై చనిపోయాడని. ఆ సమయంలో ఏం చేశాడంటే, అయ్యా దావీదు నమ్మి నాకు ఇది ఈ ప్రాంతాన్ని పెట్టాడు, ఒకవేళ దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కానీ నేను అప్పగించి వెళ్తే సమయం అయిపోద్ది, ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని, అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా తండ్రి నెరవేర్చవలసిన కార్యాలు నేను కొనసాగించాలి కాబట్టి అని చెప్పి ఏం చేశాడంటే, అదేదైతే రాతిజిల్లు ఆయనకి వారసత్వంగా వచ్చిందో రాతిజిల్ని సత్రంగా మార్చి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే సత్రంగా మార్చినట్లయితే దావీదు కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తుంది, ఎవరో ఒకరు చూస్తారు, దాన్ని శుభ్రం చేస్తారు, దీపం పెడతారు, కొనసాగుతుందని చెప్పి ఏం చేశాడంటే సత్రంగా మార్చి ఆయన వెళ్ళిపోయాడు. అదే సత్రములో యేసుక్రీస్తు జన్మించడానికి అవకాశం కలిగింది. సత్రములో స్థలము లేనందున ఎవరైతే నిజమైన వారసుడో, ఎవరైతే దావీదు నిజమైన వారసుడో, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని యేసుగతి పేరు పెట్టబడ్డ యేసుక్రీస్తు సత్రంలో స్థలం లేదు, కానీ దాని పక్కన ఉన్న పశువుల పాకలో స్థలం ఇచ్చారట. బెర్జిలై ఎప్పుడో చేసిన పని, ఎప్పుడో చేసిన ఉపకారం ఇది నా ప్రతి క్రిస్మస్ కి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏటా సత్రం అంటే గెరాతు కింహాము. దావీదు కాలగర్భంలో కలిసిపోయాడు. బెర్జిలై లేడు, గెరాతు కింహాము లేడు, కానీ ఆ గెరాతు కింహాముకు ఆ పేరు ఎలా వచ్చింది బెత్లెహేములో ఉన్న స్థలానికి అని ఆలోచన చేసినట్లయితే, బెర్జిలై చేసిన త్యాగం, బెర్జిలై చేసిన ఉపకారం, ఆయన స్పందించిన విధానం, ఆయన ప్రేమించిన విధానం, అంతేకాకుండా తనకేమీ కోరుకోలేదు, కానీ అయ్యా నా కుమారుడైన కింహాము నీతో పంపిస్తూ ఉన్నాను, అయ్యా తల్లిదండ్రులుగా మాకేం అవసరం లేదు ప్రభా, చాలా ఉపకారం చేస్తాం మా జీవితంలో, మాకేం వద్దు ప్రభా, అయ్యా మా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, అయ్యా మా బిడ్డలు చదవాలి ప్రభా, మా బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, బిడ్డల పట్ల మాకు చాలా ఆశలు ఉన్నాయి, బిడ్డల పట్ల మాకు చాలా ఆశయాలు ఉన్నాయి, పరిస్థితులు చూసి అన్ని కూడా ప్రతికూలంగా ఉన్నాయి అన్న నిరాశలో మనం ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, దేవుడు నీకు నాకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను. ఒకవేళ మనకు ఆడపిల్లలు ఉంటే, నీ దృష్టికి అనుకూలమైన దానిని ఆమెకు నేను చేసేదను, మరియు నువ్వు వల్ల కోరినదంతా నేను చేసేదనని సెలవిచ్చున్నాం. సో తల్లిదండ్రులుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆనాడు ఏ విధంగా దావీదుకి బెర్జిలై ఉపకారం చేశాడో, సహాయం చేశాడో, ఇది నాన్న సువార్త వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉంది, యేసుక్రీస్తు కోసం చెప్పడమే పాపంలా, యేసుక్రీస్తు కోసం చెప్పడమే నేరంలా ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం.
క్రైస్తవ్యం ఇబ్బందుల్లో ఉంది, క్రైస్తవ్యం కష్టంలో ఉంది, క్రైస్తవ్యం మణిపూర్లో కాలిపోతూ ఉంది. అటువంటి సమయంలో సేవలో ఉన్న బిడ్డలకు కానీ, సేవ చేస్తున్న బిడ్డలకు కానీ వారి అవసరాలు అడగకుండానే ఆహారం పంపించే బిడ్డలుగా ఉన్నామా? అవసరంలో ఉన్న బిడ్డలకి పరుపులు పంపించే బిడ్డలుగా ఉన్నామా? వారి అవసరాలు తీర్చే బిడ్డలుగా ఉన్నామా? ఒకవేళ బ్రిడ్జిలకి ఎవరు కబురు పెట్టలేదండి. ఆ పరిస్థితి విన్నాడు. ఇదినా చాలాసార్లు మనం నార్త్ ఇండియా కోసం చాలాసార్లు పరిస్థితులు వింటూ ఉన్నాం. మనం ఆ పరిస్థితులు స్పందించే బిడ్డలు ఉండగలుగుతున్నామా? మణిపూర్ కోసం కుటుంబంగా 2 సార్లు స్పందించడం దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్న బిడ్డలను దర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వాక్యము 2 అంచులు గల ఖడ్గం వంటిది. అది ఏదైతే వాక్యం చెప్తున్న వాక్యం అది మొట్టమొదటి మనల్ని నిలదీస్తుంది. అది ఏమని నిలదీస్తుంది అంటే, అందరికీ చెప్తున్నా కదా, నువ్వేం చేస్తున్నావని. ఎస్, ఆ వాక్య వెలుగులో జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ వాక్య వెలుగులో జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలో దేవుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్య భాగం ఏంటంటే, నువ్వు నా సేవ చేస్తే, నువ్వు నాకు ఉపకారం చేస్తే, నువ్వు చేస్తే నీ పిల్లల విషయంలో నువ్వు ఏదైతే నీ దృష్టికి అనుకూలంగా ఏదో ఉందో నేను అది వారికి చేస్తాను. నా వల్ల నువ్వు కోరిందంతా చేస్తాను అంటున్నాడు. ఎందుకు కిమామి దినాన రాజు యొక్క భోజనం చేసే బల్ల దగ్గర ఉన్నాడంటే, అంతఃపురంలో ఉన్నాడంటే, ఎందుకు దినాన ఆయన పేరు మీద సత్రం రాయబడ్డది ఒక నూతన నిబంధన చరిత్రలో అంటే, కారణం ఏంటంటే ఆ తండ్రి చేసిన ఉపకారం, కింహారం చేసిన సాయం కాదు, కింహారం చేసిన ఉపకారం కాదు, కానీ తన తండ్రి చేసిన ఉపకారాన్ని బట్టి కింహాము దీవించబడ్డాడట. నేను అదే నమ్ముతూ ఉన్నాను. మన తల్లిదండ్రులు చేసిన మేళ బట్టి, ఉపకారం బట్టి, భక్తిని బట్టి ఈ స్థాయి దాకా మనం వచ్చాం. ఒకవేళ మన బిడ్డలు మనల్ని మించి కానీ వెళ్ళాలనుకున్నట్లయితే అంతకు మించిన సేవ, ఉపకారం, భక్తి జీవితం, ప్రార్థన జీవితం కలిగిన బిడ్డలుగా మన జీవితంలో ఉండగలుగుతున్నాం లేదా మనం ఆలోచన చేసుకోవాలి. బెర్జిల్లయ్య అవసరాలను ఉన్న దావీదును ఆదుకున్న బెర్జిల్లయ్య ఈరోజు క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని ఆదుకునేవారుగా ఉన్నామా? పోషించేవారుగా ఉన్నామా? నడిపించేవారుగా ఉన్నామా? ఉపకారం చేసేవారుగా ఉన్నామా? రాజుతో నది దాటేవారుగా ఉన్నామా? ఆ రక్షణ అనుభవంలోకి వెళ్ళేవారుగా ఉన్నామా? మన బిడ్డల్ని దేవుని చేతిలో దావీదు ఏం చేశాడంటే, బెర్జిల్లయ్య ఏం చేశాడంటే, రాజుగారి చేతికి తన కుమారుని అప్పగించాడు. రాజుగారి సన్నిధిలో తన కొడుకు పెరగాలని ఆశించాడు. ఏ విధంగా అయితే హన్న తన కుమారుడైన సమూయేలుని దేవుని సన్నిధికి అప్పగించిందో, రాజు సన్నిధికి కింహాను అప్పగించాడు. రాజుగారు ఉపకారం చేసేవాడు, సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు. బలహీనత కలిగిన దావీదే అంత ఉపకారం చేసేవాడుగా ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రికలో కానీ మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రికలో మాట మనకి చెప్పబడ్డది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసిన ఇంకా ఉపచారం చేయుచుండుట చేతను తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సో ఏదైతే మనం చేస్తున్నామో, దేవుని పేరట ఒక పేదవాడికి అన్నం పెట్టిన బాబి రత్నం గారి కుటుంబం చేస్తుంది. మీరు చేసిన సేవను మర్చి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని పేరట మీరు ఏమి చేసినను, మీరు భోజనం చేసిన, పానం చేసిన పేరట చేయమంటున్నాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకములో మీ తండ్రి మహిమపరిచిన వారైతే మీరు వెలుగుని ప్రకాశింపనీయుడి అంటున్నాడు ఆయన. ఒక్కరి జీవితంలో వెలుగు నింపిన, ఒక్కరి జీవితంలో ఒకవేళ ఆకలి తీర్చిన, ఒక్కరి జీవితంలో దాహం తీర్చిన, ఒక మందిరం కట్టబడడానికి, ఒక సేవకుడు స్థిరపరచబడడానికి, వారి కుటుంబం పోషించబడడానికి మనం ఏం చేసినా దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. చనిపోతున్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి అంటున్నాడు, అయ్యా మీ సహోదరుని అబ్షాలోమును తరుముతున్నప్పుడు, అయ్యా బెర్జిల్లయ్య కుమారుల సహాయానికి వచ్చారయ్యా, నీ భోజనం వాళ్ళ దగ్గర కలిసి భోజనం చేసే వారి సంఖ్యలో వారిని దయచేసి చేర్చమంటున్నాడు. అనాడే విధంగా అయితే యాకోబుల తల్లిదండ్రులు, అయ్యా నీ రాజ్యంలో అయ్యా నీ కుడి పక్కన ఒక ఎడమ పక్కన కూర్చుని పెట్టుకొని చెప్పి అడిగింది. ఆ తల్లికి ఆశ ఉంది. మనకు ఆశ ఉందా? మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని, ఆ రాజు సముఖంలో పోషించబడాలని, ఆ రాజు సముఖంలో వారు దీవించబడాలని, ఆ రాజు యొక్క సన్నిధిలో రక్షణలో, సంరక్షణలో ఉండాలని ఆశ ఉందా నీకు? ఒకవేళ అటువంటి ఆశ మనకు ఉన్నట్లయితే, బెర్జిల్లయ్య ఆనాడు దావీదుకు సేవ చేశాడు.
దినాన దావీదుకి సేవ చేసే, దేవునికి సేవ చేసే బిడ్డలుగా ఉందామా? దేవుని సంఘాన్ని, సమాజాన్ని, సేవకుల్ని పోషించేవారుగా, నడిపించేవారుగా, ఆదరించేవారుగా, ఓదార్చేవారుగా, అది ఒకవేళ రాజ్యానికి వ్యతిరేకమైన, రాజుకు వ్యతిరేకమైన వాటిని చేయగలిగేటట్టుగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభువా. అయ్యా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. వందనాలు ప్రభువా. బిడ్జలయ్య ప్రభా, 80 సంవత్సరాల వయసులో అయ్యా నాకేం సంబంధం అనుకోలేదు ప్రభువా. అయ్యా దావీదు కబురు పెట్టలేదు అయ్యా, ఆకలితో ఉన్నాను, అలసి ఉన్నాను, దాహంతో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా. కబురు పెట్టలేదు అయ్యా. అయ్యా అరణ్యంలో వారు అలసి ఉన్నారని, దాహంగా ఉన్నారని, ఆకలితో ఉన్నారని, సుఖం కోరుకుంటున్నారని ప్రభా. ఆ రోగలీము నుండి వచ్చిన ప్రభా బెడ్చెల్లయ్య ప్రభా. అయ్యా పరుపులు పంపించాడు ఒక రాజుగారి స్థాయికి తగ్గట్టుగా ప్రభా. ఆకలితో ఉన్న అనాథకి పంపినట్టుగా కాదు కానీ ప్రభా. అయ్యా రాజు ప్రభా, రాజ్యంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న, అరణ్యంలో ఉన్న రాజు అని ప్రభు నమ్మి ప్రభా. అయ్యా రాజుకి కావాల్సిన, రాజుగారికి కావాల్సిన ప్రభా, రాజు స్థితికి తగినట్టుగా, రాజు స్థాయికి తగినట్టుగా ప్రభా ఏర్పాట్లు చేశాడు ప్రభా. భోజనం పంపించి వచ్చాడయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడే విధంగా అయితే దేవతన ప్రభా, ఏలియా కాలంలో ప్రభా, ఓబద్య ప్రభా, అయ్యా దేవతన ప్రభా 50 మంది చొప్పున ప్రభా గృహంలో పెట్టుకొని పోషించాడట అయ్యా. ఆ కుటుంబం దీవించబడ్డారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నాన్న ప్రభా, నేను స్వయంగా సేవ చేయగలిగితే సేవ చేయకపోతాను, లేని పక్షంలో ప్రభా వెళ్ళేవారిని ప్రోత్సహించేవారుగా, వెళ్ళేవారిని నడిపించేవారుగా, వెళ్ళేవారిని ధైర్యపరిచేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా యొక్క రాజు సేవకు ప్రవర్తన కుమారుని పంపించాడు అయ్యా. కింహామును పంపించాడు తండ్రి. కింహాము ప్రభువా, అయ్యా క్రైస్తవ భక్తి జీవిత చరిత్రలో ప్రభువా నీ పుట్టుక ఒక ప్రత్యేకత. ఆ పుట్టుకలో సత్రం ప్రత్యేకమైన పాత్రను పోషించింది తండ్రి. ఆ సత్రం పేరు ప్రభు జ్ఞాపకించున్న ప్రతిసారి ప్రభువా, కింహాము బెడ్జెల్లయ్య వారు చేసిన త్యాగము, వారు చేసిన ఉపకారము, వారి ఉపకారాన్ని ప్రభు దావీదు చేసిన ప్రతి ఉపకారం ప్రభు చరిత్రలో నిలిచిపోయింది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ దినాన ప్రభు మా బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభు చాలా ఆందోళనతో ఉన్నామయ్యా. వారి చదువులు, వారి ఆరోగ్యాలు, వారి ఆత్మీయ స్థితి, వారి పరిస్థితులు ప్రభు చాలాసార్లు దేవతన ప్రభు మనం వేదనకి, దుఃఖానికి గురి చేస్తూ ఉందయ్యా. అటువంటి సమయంలో ప్రభు నువ్వు చేస్తున్న వాగ్దానం, అతని విషయంలో నీ దృష్టికి అనుకూలమైందని నేను చేస్తాను, నువ్వు కోరిందంతయు నేను చేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాను తండ్రి. ఎస్ బ్రదర్, మా బిడ్డల పట్ల ప్రభు నీ వాగ్దానం నెరవేర్చవా అయ్యా. తల్లిదండ్రులుగా ప్రభు మేము నీకు సేవ చేస్తూ తండ్రి, ఆ వాగ్దానాన్ని నుంచి పొందుకోగలిగే భాగ్యము నీతో కలిసి ప్రభు, దావీదుతో కలిసి యోగ్దాన్ని దాటేటట్టయ్యా. అటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించవా ప్రభు. వృద్ధాప్యంలో ప్రభు తను నీకు ఉపకారం చేశాడు, సహాయం చేశాడంట అయ్యా. అంతేకాకుండా ప్రభా లోక సంబంధమైన విషయాల్లో అయ్యా నేను రుచి ఎరగలేను, నేను సుఖం నాకు తెలియదు అయ్యా, నేను దాటి రాలని చెప్పి ప్రభా ఆత్మీయ సంబంధమైన విషయాలను దృష్టి పెట్టాడు ప్రభా. శరీర సంబంధమైన విషయాలు దృష్టి పెట్టలేదయ్యా. అదే ఆయన బిడ్డకు ప్రభ దీవెన అయింది, అదే ఆయన బిడ్డకు ప్రభు ఆశీర్వాదం అయింది ప్రభు. అట్టి కృప, అట్టి భక్తి, అట్టి యథార్థత, అట్టి క్రమం క్రమశిక్షణ కలిగిన జీవితం ప్రభా. అంతేకాకుండా ప్రభా నా బిడ్డ నీ సన్నిధిలో ఉంటాడయ్యా, నా బిడ్డ నీతో పంపిస్తాను అన్న ప్రభా బిడ్డల గురించిన ఆలోచన తండ్రి మా జీవితంలో కూడా మాకు దయచేయమని ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేసి అయ్యా ప్రభా యొక్క దేవతన ప్రభా వర్చువల్ ఫెలోషిప్ని దీవించాను ప్రభా. అయ్యా తండ్రి నాయకులు ప్రభా బాబి రత్నాకరణ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాను అయ్యా. జాన్సన్ గారిని అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకో, కోటిమోహన్ జ్ఞాపకం చేసుకో, సుభాష్ గారి దేవతన ప్రభా సుభాష్ గారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోతండి. ఎవరైతే ఉపకారం చేస్తున్నారో, సహాయం చేస్తున్నారో, అనేక మంది ఆత్మీయ తల్లుల్ని ఇచ్చావు ప్రభు, నీ వందనాలు. మా కోసం గోజాడే తల్లుల్ని ఇచ్చావు, సాక్ష్యం చెప్పే తల్లుల్ని ఇచ్చావు, వాక్యం చెప్పే సేవకులను ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు. నేను దీవించమని మా బిడ్డల పట్ల ప్రభా వాగ్దానాలు నెరవేర్చమని ఈ చిన్న ప్రార్థన ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి మేము ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
లో వాయిస్ లేదండి. స్వరూప్ గారు, హలో బ్రదర్, సారీ బ్రదర్, మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కూడా మీరే చేస్తారా? జామి రవికుమార్ గారు. అలా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవి వందనం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ తండ్రి, బర్జిల జీవితం ద్వారా మనతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. సహాయం దయచేయండి ప్రభా. మా బిడ్డలు దీవించబడాలంటే ప్రభావ, మా బిడ్డలు ఆశ్రయించబడాలంటే ప్రభావ, అయ్యా తండ్రి బర్జిల్ అయ్యావా ప్రభావ. అయ్యా ఏ విధంగా దావీదుకు ఉపకారం చేసిన కారణాన ప్రభా కుమారుడు ప్రభా ఉన్నత స్థితిలో ఉండగలిగాడు, రాజు సన్నిధిలో ఉండగలిగాడు, చరిత్రలో నిలవగలిగాడు ప్రభా. దేవతను ప్రభా, నీ బిడ్డలుగా దేవతను ప్రభా, మేము ప్రభా మా బిడ్డల భవిష్యత్తును ఆలోచన చేసే వారికి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా బిడ్జల్లో ఏ విధంగా అయితే ప్రభా వయసుకు తగ్గట్టుగా ప్రభా ఆ క్రమంలో క్రమశిక్షణలో ప్రభా, అయా సాంఘిక జీవితంలో భక్తి జీవితంలో ప్రభా ఒక క్రమశిక్షణ కలిగిన యోధుడిగా కనబడ్డాడు ప్రభా. అటు జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరు దీవించాను ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా, అయా దేవతన ప్రభా, వృద్ధాప్యంలో ప్రభా రాబర్ట్ జేమ్స్ గారు, ఆశీర్వాదం గారు, అనేక మంది ప్రభా అయ్యా గొప్ప బలమైన సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా అందరిని బట్టి వరకు ప్రభా బిడ్డలు దీవించేవాడిని నమ్ముతూ ఉన్నాం ప్రభా. నిశ్చితమైతే ప్రభా మా బిడ్డలు దీవించబడాలంటే అయ్యా ప్రభా బిడ్జలు అయ్యే వల్లే, నీ సేవకుల వల్లే ప్రభా అయ్యా తండ్రి సేవ చేయగలిగే భాగ్యం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా అనేక మంది ప్రార్థన చేసే తల్లుల నిశ్చయాన్ని వందనాలు ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనే తండ్రి దినాన ప్రభా మా అవసరాలు తెలుస్తూ ఉందయ్యా. అందరిని బట్టి వందనాలు తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా ఎత్తుబడి వాక్యం తండ్రి అయ్యా 30 దంతులుగా 60 దంతులుగా 60 ఫలింపు చేసి ప్రేమించవలసిన ప్రతి పనిలో ప్రభా నీ యొక్క గతన ప్రభా సూర్య మార్గాన్ని మా జీవితంలో చూపించమని అయ్యా ప్రభా నీ యొక్క జీవ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు ప్రభా చూసినట్టు తండ్రి మా కన్నులు తెరవమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరునుగాక. కావలసిన నిశ్చయము మా యెడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా ప్రార్థనను క్షమించుము. శోధన లేక కీడు తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధమైన నేను సహవాసము ఇందులో పాల్గొన్న బిడ్డలకు, నడిపిస్తున్న బిడ్డలకు, ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ, ప్రమాద పరిస్థితులు సేవ చేస్తున్న వారందరికీ సదాకంతో నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి బ్రదర్. మరి మనందరి తరపున రెవరెండ్ జామి రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. రేపు మళ్ళీ ఇదే టైంలో సేమ్ లింక్ సేమ్ టైం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.